బంగారు నగలు తాకట్టు పెట్టబోతున్నారా? వద్దు. తక్కువ డబ్బులు ఎక్కువ వడ్డీ ఎందుకు? సింపుల్గా శ్రీ స్టార్ గోల్డ్ కంపెనీకి రండి. జర్మన్ టెక్నాలజీ, ప్యూరిటీ చెక్, బెస్ట్ ఆన్లైన్ రేట్లో అమ్మి 2 minutesలో క్యాష్ని ఇంటికి తీసుకువెళ్ళండి. ప్రశాంతంగా ఉండండి. యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ ఆ రాష్ట్రంలో అక్రమ వలసదారులపైన ఉక్కుపదం మోపుతున్నాడు. సో దీనికోసం ఆ రాష్ట్రంలో ఒక స్పెషల్ డ్రైవ్ అయితే నిర్వహిస్తున్నాడు. ఇప్పుడు ఎస్ఐఆర్ ప్రక్రియ ఏదైతే జరిగిందో దీంట్లో ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా వాళ్ళు కొంతమంది అధికారులను పంపించి డీటెయిల్స్ తీసుకుంటారు. కానీ ఈ స్పెషల్ డ్రైవ్ లో ఎట్లా అంటే ఈతన ప్రజలను భాగస్వామ్యం చేస్తున్నాడు. ఇప్పుడు ఏ సమస్యనైనా కానీ దాని మూలాలకి వెళ్ళి అసలు ప్రాబ్లం ఏందని తెలుసుకొని అక్కడ పరిష్కారం చేస్తే అది పూర్తి స్థాయిలో నిర్మూలించబడుతుంది. సో అందుకోసము ప్రజలను దీంట్లో భాగస్వామ్యం చేస్తున్నాడు. అసలు మరి ఎందుకు రోహింగ్యాల పైన, అక్రమ వలసదారుల పైన ఇంతగానం చర్యలు తీసుకుంటున్నాడు యోగి ఆదిత్యనాథ్ అంటే ఆ ప్రభుత్వం చెప్తున్నటువంటి ఒక 4 పాయింట్స్ ఏంటంటే, ఇప్పుడు వీళ్ళు చేయబట్టి ఎవరైతే అక్రమ వలసదారులు కావచ్చు, రోహింగ్యాలు కావచ్చు, వీళ్ళు చేయబట్టి ఏంటంటే వీళ్ళు నకిలీ ఐడి కార్డులను తయారు చేసుకుంటారు. సో వాటితోని సామాన్య ప్రజలు ఎవరైతే మిగతా సౌకర్యాలు, వస్తువులు పొందుతారో వాళ్లకు సమానంగా వీళ్ళు అన్ని సౌకర్యాలు పొందుతున్నారు. అంటే ఉద్యోగం కావచ్చు, ఇల్లు కావచ్చు, మిగతా రేషన్ రిలేటెడ్ అన్ని వీళ్ళు పొందుతున్నారు. సో ఇంకొకటి ఏంటంటే వీళ్ళు తక్కువ జీతాలకే పని చేయడం వల్ల స్థానికంగా ఉన్న వాళ్ళకు ఉద్యోగాలు కావచ్చు, పనులు కానీ దొరుకుతలేవు. సో ఎట్లా అంటే ఇప్పుడు స్థానికంగా ఉన్నటువంటి వ్యక్తి అతని అవసరాల దృష్ట్యా 1000 రూపాయలకు పనిచేస్తుండ అనుకుందాం. సో వీళ్ళు వచ్చి ఏం చేస్తారంటే మేము 500కే పని చేస్తామని చెప్పి అక్కడ చెప్తారు. సో చెప్పినప్పుడు కాంట్రాక్టర్ ఏం చేస్తాడు, సో వీనికి 500 ప్రాఫిట్ కదా అని వీళ్ళకే 500కే వీళ్ళని తీసుకొని పని పెట్టుకుంటాడు. ఇప్పుడు వాళ్ళు తిండికి తికన లేకనో వేరే పనుల కోసం వచ్చారు, కానీ ఈతన ఓన్లీ తిండి కోసమే కదా, ఫ్యామిలీని చూసుకోవాలి, వాళ్ళ అవసరాలు చూసుకోవాలి. సో అందుకోసం 1000 రూపాయలకు తప్పించి తక్కువ అమౌంట్కి వీళ్ళు చేయలేరు కాబట్టి వీళ్ళ ఉద్యోగాలు అనేది పోతున్నాయి. సో 3వ పాయింట్ చూసుకుంటే జాతీయ భద్రత, దేశ భద్రత. సో ఇక్కడ ఏంటంటే మామూలుగా ఇప్పుడు వేరే దేశం నుంచి ఎవడో తెలక ఎక్కడి నుంచో అక్రమంగా వలసదారులు వచ్చి ఇక్కడ ఉంటే సో వానికి దేశం మీద, సమాజం మీద ఎలాంటి బాధ్యత కావచ్చు, సామాజిక స్పృహ కావచ్చు ఉండదు. సో వాని పని ఏంది, ఏదో దేశం దాటి వచ్చిండు, 4 రూపాయలు సంపాదించుకుంటాడు, తిండి కోసమో లేకపోతే ఇంకా పని కోసం అంతా అది చేసుకొని సపరేట్గా వెళ్ళిపోతాడు. సో వీళ్ళకు దేశం మీద ప్రేమ ఉండదు కాబట్టి సో వాళ్ళు ఏం చేయడానికైనా వెనకాడరు. సో విషయం ఏంటంటే ఇప్పుడు మనం చాలా సినిమాలో చూసినాం. సో కొంతమంది వస్తారు, ఇక్కడ సెటిల్ అవుతారు, మొత్తం మనుషులలో కలిసిపోతారు. తర్వాత కొన్నేళ్లకు వీళ్ళకు ఎక్కడి నుంచో ఒక నుంచి సమాచారం వస్తుంది, అరే భయ్ నువ్వు ఈ పని చేయాలి, ఈ పని చేయాలని చెప్పి స్లీపర్ సెల్స్ లాగా వీళ్ళకు అక్కడ నుంచి ఆర్డర్స్ వస్తాయి. ఆర్డర్స్ వచ్చిన తర్వాత అప్పుడు వాడు ఆ ఆర్డర్స్ కోసం వీడు ఎంతటి దుర్మార్గానికైనా పాటుపడతాడు, అంటే చేయడానికి ట్రై చేస్తారు అన్నట్టు. సో అది అందుకోసము దేశ భద్రత దృష్ట్యా వీళ్ళని తీసుకోవద్దని చెప్పేసి గట్టిగా వీళ్ళు చర్య తీసుకుంటున్నారు. సో ఇంకొకటి ఏంటంటే క్రైమ్ రేటు పెరగడం. ఇప్పుడు మామూలుగా బంగ్లాదేశ్లో చూసుకున్నట్లయితే అది చాలా పేద దేశం కాబట్టి అక్కడ క్రైమ్ రేట్ ఎక్కువ ఉంటుంది. సో వీళ్ళు అక్కడ డబ్బు సంపాదన కోసం ఏదైనా చేయడానికి రెడీగా ఉంటారు. సో ముఖ్యంగా మయన్మార్, బంగ్లాదేశ్ లాంటి ప్రాంతాల్లో ఈ మాదక ద్రవ్యాల వాడకం ఎక్కువ ఉంటుంది, స్మగ్లింగ్ ఎక్కువ చేస్తూ ఉంటారు. సో వీళ్ళు ఏంటంటే బార్డర్స్ దృష్ట్యా మెల్లమెల్లగా ట్రాన్స్పోర్ట్ చేసుకుంటా స్మగ్లింగ్ చేస్తూ సో మాదక ద్రవ్యాలను వీళ్ళు స్మగ్లింగ్ చేస్తూ ఉంటారు. తర్వాత క్రైమ్ రేటు విపరీతంగా ఉంటుంది. వెస్ట్ బెంగాల్లో మనం చూసుకున్నాం, ఆ మధ్య కాలంలో విపరీతమైనటువంటి క్రైమ్ రేట్ పెరిగింది. సో దీనికి ముఖ్య కారణం ఏంటంటే స్థానికంగా ఉన్న వాళ్ళు కాకుండా వేరే వాళ్ళు వచ్చి చేరడం వల్ల, సో క్లాషెస్ కూడా రావడం వల్ల ఈ క్రైమ్ రేట్ పెరుగుతుంది. సో మరి వీళ్ళు ఇన్ని సంవత్సరాల నుంచి మన దేశంలో ఎట్లా ఉండగలుగుతున్నారు, వాళ్ళకు డీటెయిల్స్ ఎట్లా వస్తున్నాయి, సర్టిఫికెట్లు ఎట్లా వస్తున్నాయి, వాళ్ళ సంఖ్య ఎట్లా పెరుగుతుందని ఒకసారి చూసుకున్నట్లయితే ముఖ్యంగా తక్కువ కూలికి పనిచేసే వాళ్ళను పెట్టుకునే కాంట్రాక్టర్లు ఉండడం వల్ల, సివిల్ కాంట్రాక్టర్లు కావచ్చు, ఈ రోడ్లు, భవనాలు, వంతెనలు, తర్వాత ఏదైతే హౌస్ కీపింగ్ రిలేటెడ్ వర్క్లు ఏవైతే ఉంటాయో శానిటేషన్ వర్క్స్, సో దీంట్లో తక్కువ కూలికి పనిచేసేందుకు కాంట్రాక్టర్లు వీళ్ళని పెట్టుకుంటారు. సో వీళ్ళకు ఉండటానికి ఇల్లు లేకున్నా ఎక్కడైతే పని చేస్తారో అక్కడ వీళ్ళకు నిర్మాణాలు ఏర్పరిచి మరీ వీళ్ళు పెట్టుకుంటారు. అంటే డీటెయిల్స్ ఉన్నా లేకున్నా 5 రూపాయలకు 10 రూపాయలకు పని చేస్తారు కాబట్టి అని వీళ్ళు పెట్టుకుంటారు. అట్లా వీళ్ళకు ఆశ్రయం వస్తుంది, పని వస్తుంది. సో వీళ్ళకు ఉండటానికి స్థలం ఉంటుంది, అదొకటి. సో ఇంకొకటి ఏంటంటే రాజకీయ నాయకులు వీళ్ళను ఓటు బ్యాంకులుగా ఉపయోగించుకునేందుకు వీళ్ళను వాడుకుంటారు. ఇప్పుడు వెస్ట్ బెంగాల్లో మనం చూసినాం, బీహార్లో దాదాపు 65 లక్షల ఓటర్ కార్డులను ఎలక్షన్ కమిషన్ తీసేసింది. వెస్ట్ బెంగాల్లో దాదాపు 70 లక్షలు. సో వీళ్ళందరూ ఏంటంటే సరే ఎట్లనో ఇల్లీగల్గా దాటిరే అనుకుందాం, బార్డర్ దాటి రాష్ట్రంలోకి వస్తే రాష్ట్రంలో ఉన్న వాళ్ళని వీళ్ళు ఎల్లగొట్టే ప్రయత్నం చేయాలి. కానీ సో వాళ్ళను అరే నేను చెప్పినట్టు నువ్వు వింటే నీకు ఓటర్ ఐడి ఇస్తా, నువ్వు నాకు ఓటు వేయాలని చెప్పేసి అట్లా వీళ్ళ కుమ్మక్క అయిపోయి వాళ్ళకు రేషన్ కార్డులు, ఓటర్ ఐడీలు ఇచ్చి వాళ్ళను ఓటు బ్యాంకులుగా వాడుకునే రాజకీయ నాయకులు ఉండడం వల్ల
సో వీళ్ళ జనాభా పెరుగుతుంది, వీళ్ళు ఇక్కడ ఉండగలుగుతున్నారు. సో ఇంకొకటి ఏంటంటే ఈ ఎవడైతే 5-10 రూపాయల కోసము నకిలీ ఐడి కార్డులను తయారు చేసి ఇస్తారో జిరాక్స్ సెంటర్లో చాలా సినిమాల్లో మనం చూసినాము. సో అంటే ఆ నెంబరు వేరే ఉంటుంది, వీని పేరు వేరే ఉంటుంది, ఫోటో వేరే ఉంటుంది. సో అట్లా నకిలీ కార్డులు సృష్టించి వీళ్ళకు ఆధార్ కార్డులు అది సృష్టించే వల్ల ఇప్పుడు రెంట్ కార్డుకు అయినా కానీ ఈ ఆధార్ కార్డు చూపించేసరికి ఆధార్ కార్డు ఉంది అని చెప్పి వాళ్ళు అనుకుంటారు. సో అట్లా నకిలీ ఐడి కార్డులు సృష్టించే వాళ్ళ వల్ల కూడా వీళ్ళ జనాభా పెరుగుతుంది, వీరు మలగలుగుతున్నారు. సో ఇంకొకటి ఏంటంటే న్యాయ వ్యవస్థ. సో ఏదైనా వీడు ఇల్లీగల్ మైగ్రెంట్స్ అని తెలిసినప్పుడు వాళ్ళపైన వెంటనే చర్యలు తీసుకునే విధంగా న్యాయ వ్యవస్థ లేదు. సో న్యాయ వ్యవస్థ కొంచెం నెమ్మదిగా పనిచేయడం వల్ల వీళ్ళు ఏళ్ళకేళ్ళు వీళ్ళ కేసులు పెండింగ్ అవ్వకుండా ఇక్కడే ఉండడం వల్ల, సో వీళ్ళు పెళ్లిళ్ళు చేసుకొని పిల్లలు కనడం వల్ల, వాళ్ళ పిల్లలు ఇండియాలో ఉండడం వల్ల వాళ్ళకు ఇక్కడి డీటెయిల్స్ ఇక్కడి నేషనాలిటీ రావడం వల్ల వీళ్ళు ఇట్లా మనగలుగుతున్నారు. సో ఇవి 4 రీజన్స్ వీళ్ళు ఇక్కడ ఉండడానికి. సో అందుకోసమని ఇది ఎప్పటికున్నా కానీ దేశానికి రాష్ట్రానికి ఇబ్బంది అని యోగి ఆదిత్యనాథ్ ఎస్ఐఆర్తో పాటు ఈ స్పెషల్ డ్రైవ్ అయితే నిర్మిస్తున్నాడు. దీంట్లో ప్రజలను మమేకం చేసి ఆయన ఏమంటున్నాడంటే, సో నా ఒక్కంతో అయ్యే పని కాదు, ఇది నేను ఎందుకు చేపడుతున్నా అంటే మీ సేఫ్టీ దృష్ట్యా. రేపు వాడేవాడు వచ్చి క్రైమ్ చేస్తే మీకే ఇబ్బంది, వాడేవాడు వచ్చి 5-10 రూపాయలకు పని చేస్తే మీకే జాబ్లు ఉండవు, వాడేవాడు వచ్చి ఐడి కార్డు అవి సృష్టించుకుంటే సో మీకు అందాల్సినటువంటి బియ్యము, రేషను, ఇండ్లు, కరెంటు, నల్లలు ఇవన్నీ వాళ్ళు వాడుకుంటారు. సో ఇప్పుడు 10 రూపాయలు ఉంటే ఇద్దరికి సెర 5 ఇచ్చుడు ఎట్లుంటుంది, 10 రూపాయలు ఒకరికి ఇచ్చుడు ఎట్లుంటుంది. సో నీకు చెందే లాభాలు, నీకు చెందే అభివృద్ధి సంక్షేమ పథకాలు వేరేటోడు కాజేస్తున్నాడు. అందుకోసము మీరు ఒకవేళ ఏదైనా వ్యక్తి మీ ఇంటికి రెంట్ కోసం వచ్చినా, ఉద్యోగం కోసం వచ్చినా వాని డీటెయిల్స్ తీసుకొని ఒకవేళ వాడు ఇండియన్ కాదు వేరే అని తెలిసినప్పుడు స్థానికంగా ఉన్న పోలీస్ స్టేషన్లో కావచ్చు, లేకపోతే రెవెన్యూ డిపార్ట్మెంట్ వాళ్ళకు అప్పచెప్పే ప్రయత్నం చేయండి అని చెప్పేసి ప్రజలను భాగస్వామ్యం చేస్తున్నాడు. సో ఇది కాన్సెప్ట్. ప్రస్తుతం యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ దీనికోసం ప్రత్యేకంగా డిటెన్షన్ సెంటర్లు కూడా పెట్టిండు. సో ఎవరైతే దొరుకుతారో వాళ్ళని తీసుకుపోయి ఆ డిటెన్షన్ సెంటర్లు వేసి తర్వాత ఏ దేశం వాళ్ళు అని తెలుసుకొని ఇక్కడ ఎన్ని రోజుల నుంచి ఉన్నారు, ఏమేమి కార్యక్రమాలు చేస్తారో అవి పూర్తి స్థాయిలో తెలుసుకున్న తర్వాత వీళ్ళను ఆ దేశం పంపించడం జరుగుతుంది. సో ఇది ప్రస్తుతం యూపీలో జరుగుతున్నటువంటి చర్య. సో దీన్ని చాలా మంది అయితే సమర్థిస్తున్నారు. ఎక్కడో ఒకడు కొంతమంది ఏమంటున్నారంటే, అరే వాళ్ళు శరణార్థులు కదా ఏడ బతుకుతుంది అని అంటున్నారు కాబట్టి 1-2-10 మంది అయితే ఓకే, కానీ లక్షల కోట్ల వచ్చి ఇక్కడ ఇవన్నీ ఇల్లీగల్ కార్యక్రమాలు చేస్తా అంటే ఎవరు ఒప్పుకోరు.